హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ డ్రైవ్. అండ్ రూపేష్ గారు, ఈరోజు మనం డే 5లో ఉన్నాం. ఓకేనా? ఫస్ట్ డే చేసాము, ఓపెన్ రోడ్లో స్టీరింగ్ నేర్చుకున్నాము. సెకండ్ డే గేర్స్ వేసాము. థర్డ్ డే స్పీడ్ బ్రేకర్స్ వెళ్ళాము గేర్స్ వేసుకుంటూ. ఫోర్త్ డే డివైడర్ రోడ్లో రూల్స్ తెలుసుకున్నాము. డివైడర్ రోడ్లో రూల్స్ అండ్ డివైడర్ రోడ్లో మార్జిన్స్ తెలుసుకున్నాం. లెఫ్ట్ అండ్ రైట్ మార్జిన్ గురించి కూడా మీకు ఫుల్గా అవగాహన వచ్చింది కదా. ఓకే, ఈ 4 days మనం చేసిన ప్రాక్టీస్తో మనం బాగా నేర్చుకుంది ఏంటి? లాస్ట్ క్లాస్లో మనం హాఫ్ క్లచ్, ట్రాఫిక్ క్లచ్ అనేది నేర్చుకున్నాం. హాఫ్ క్లచ్ ఓపెన్ చేసి బ్రేక్ కావాలంటే బ్రేక్ వాడచ్చు, బ్రేక్ వద్దనుకుంటే బ్యాక్ వచ్చేయచ్చు. ఈ క్లచ్ మాత్రం లాక్ చేయాలి హాఫ్లో, బైటింగ్ పాయింట్లో, బైటింగ్ మూమెంట్లో కార్ చిన్న మూమెంట్ ఉండేలాగా లాక్ చేయాలి లెఫ్ట్ లెగ్. ఓకేనా? దాన్ని యూజ్ చేసుకొని ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం. చీరాల మెయిన్ ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం. బాగా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ట్రాఫిక్ మొత్తంలో మనము ఈ హాఫ్ క్లచ్ అనే దాంతోనే మేనేజ్ చేయాలి. ట్రాఫిక్ క్లచ్, బైటింగ్ పాయింట్ పదాకి ఇదే ఉంటుంది. బైటింగ్ పాయింట్, బైటింగ్ పాయింట్, బైటింగ్ పాయింట్. మాన్యువల్ గేర్స్ కారు అంటే మొత్తం క్లచ్ మీదే ఉంటుంది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్. ట్రాఫిక్లో పెద్దగా గేర్స్ యూజ్ ఉండదు. ఎక్సలేటర్ బాగా ఖాళీ ఉన్న చోటే యూజ్ అవుతుంది. మొత్తం అంతా క్లచ్ మీద, బ్రేక్ మీద, క్లచ్ మీద, బ్రేక్ మీద. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, వీటి మీదే ఉంటుంది. ఓకే, ధైర్యంగా ఉన్నారా? ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. ట్రాఫిక్లో మనం ఆ క్లచ్ మూమెంట్ కరెక్ట్గా చేయగలిగితే చాలు. అలాంటి ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో అయినా మనం ఈజీగా మూవ్ చేయొచ్చు. ముందున్న వెహికల్కి ఎంత గ్యాప్ పెట్టాలనేది ఏంటి మొత్తం వెళ్తూ మాట్లాడుకుందాం. సరే సరే రూపేష్ గారు, వెళ్దాము. క్లచ్ మీదే కాన్సన్ట్రేషన్గా ఉంచండి. పదండి వెళ్దాం. సీట్ బెల్ట్, మిర్రర్స్ అన్నీ ఓకేనా? రైట్. వెరీ గుడ్. అబ్జర్వ్ చేసుకోండి జాగ్రత్తగా. మనం ఎటు టర్న్ వెళ్తున్నామో అటు సైడ్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఎటు టర్న్ చేయబోతున్నామో అటు ఇండికేటర్ వేసుకోండి. క్లచ్ క్లోజ్లో ఉంది టర్నింగ్లో. వెరీ గుడ్, వెళ్ళచ్చు. క్లియరెన్స్ లేదు అంటే క్లచ్ క్లోజ్. ఫస్ట్ చేయాల్సిన స్టెప్ క్లచ్ క్లోజ్. వాళ్ళు హార్న్ కొడితే జరిగే ఛాన్స్ ఉంది అనుకుంటే హార్న్ అంటే వాళ్ళు వెళ్ళడానికి ప్లేస్ క్లచ్ క్లోజ్ చేయండి. బ్రేక్ దగ్గర రెడీగా స్లో అయిపోయి ఆగండి. గేర్ వన్, స్టాప్ స్టాప్ స్టాప్. పక్కనే రిక్షా ఉంది కదా, మీకు ఆ రిక్షా టైర్ మొత్తం మనకు కనిపిస్తుందా? ముందు వెహికల్ కనిపించట్లా అంటే మీరు డేంజర్ జోన్లో ఉన్నారు. రైట్ పట్టుకోండి. అదంటే మీరు డేంజర్ జోన్లో తీసుకెళ్ళి ఆపారు. పదండి, మూవ్ చేయండి. ముందున్న వెహికల్ ఆబ్జెక్టు మనకి ఫుల్ వ్యూ, పదండి మూవ్ చేయండి. ఫుల్ వ్యూలో ఉన్నప్పుడే ఎంత దూరంగానే ఆగాలి. క్లోజ్గా వెళ్ళిపోయిన తర్వాత ఆగితే ఇప్పుడు చూసారా స్టీరింగ్ ఎక్కువ తిప్పాల్సి వచ్చింది. మన వెనకాల వాళ్ళందరూ మనం చూసుకుంటూ వెళ్తున్నారు. అర్థమైందా? అంటే దూరంగా ఉన్నప్పుడే డెసిషన్ తీసుకోవాలి. ట్రాఫిక్లో ఏంటి మనం చేయాల్సింది? అక్కడ ఆగాలంటే ఇక్కడే క్లచ్ క్లోజ్ చేయాలి. మనం చూసాం మనము రోలింగ్ మూమెంట్ అనేది. అవునా? మనం థర్డ్ గేర్లో 45 వెళ్ళి రోలింగ్ మూమెంట్ పెట్టాం చూసారా? అది ఇక్కడ యూజ్ అవుతుంది. స్లో అయిపోండి. ముందున్న వెహికల్ మొత్తం మీకు ఫుల్ వ్యూలో లేదు కాబట్టి మీరు డేంజర్ జోన్లో ఉన్నట్టు. అది ఇప్పుడు జరగండి, రైట్కి జరగండి, స్ట్రైట్ పెట్టండి, మెల్లగా లెఫ్ట్ రండి, స్ట్రైట్ చేయండి.
స్ట్రైట్ చేయండి, వెళ్ళిపోవచ్చు. స్టీరింగ్ స్ట్రైట్గా ఉంది, మూవ్ చేయండి. ముందు కూడా క్లియరెన్స్, చాలా క్లియరెన్స్ ఉంది, వెళ్ళొచ్చు. నెక్స్ట్ గేర్, వెళ్ళొచ్చు. చేసుకోండి, హార్న్ ప్లే చేయండి, కొంచెం రైట్కి జరగండి, స్ట్రైట్ చేసుకోండి. వెరీ గుడ్. చూడండి ముందు క్లియరెన్స్ లేదు, క్లచ్ స్లో చేయండి. బ్రేక్ దగ్గర రెడీగా ఉండి స్లో చేయండి వెహికల్. అది అక్కడ క్లియరెన్స్ లేదంటే ఇక్కడే క్లచ్ లెఫ్ట్కి వచ్చేయండి, లెఫ్ట్ రండి, స్లో చేయండి, ఇక్కడ స్టాప్. అది ఆ బస్సు వచ్చి పక్క నుంచి అలా వెళ్ళిపోతే కానీ మనం వెళ్ళడానికి క్లియరెన్స్ లేదు. మనం కూడా వెళ్ళామంటే ఇరుక్కుపోతాం, మన వల్ల మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది. వెళ్ళచ్చు. వెయిట్ వెయిట్ వెయిట్, రెడీగా ఉండండి, హాఫ్ క్లచ్ పెట్టి రెడీగా ఉండండి, మూవ్ చేయండి. మెల్లగా రైట్కి జరగండి. లెఫ్ట్లో స్టాప్ అయిపోయిన వెహికల్స్ ఉన్నాయి కదా, కొంచెం రైట్ జరిగి స్ట్రైట్ చేసుకోండి, అలా వెళ్ళిపోవచ్చు. క్లియరెన్స్ వచ్చింది, మూవ్ చేసేయండి, స్పీడప్ చేయండి. సెకండ్ గేర్ కూడా అప్లై చేసేసుకోండి. మన వెనకాల 2-3 వెహికల్స్ వెయిట్ చేస్తున్నాయి, మనం కూడా కొంచెం మూమెంట్ ఇవ్వాలి, వెళ్ళొచ్చు. చూడండి ఇటు నుంచి ఇంకో రోడ్ వచ్చి యాడ్ అవుతుంది కదా, జంక్షన్, అలా క్లచ్ క్లోజ్ చేయండి, క్లచ్ క్లోజ్ చేయండి, స్లో చేసుకుని రైట్కి జరగండి. మెల్లగా రైట్లో మీరు చూసుకొని ఆ వెహికల్ స్టాప్ అయిపోయింది, వెళ్ళండి. హాఫ్ క్లచ్ పెట్టండి, వెళ్ళండి. వెహికల్ లెఫ్ట్లో క్లియరెన్స్ వచ్చేసింది, మెల్లగా లెఫ్ట్కి జరగండి, లెఫ్ట్ మిర్రర్ చూసుకొని మెల్లగా లెఫ్ట్ జరగండి. వెహికల్ వస్తుంది, స్లో అవ్వండి, స్లో కొంచెం లెఫ్ట్ ఇలా పట్టుకొని అలా రైట్ సైడ్ పక్కనే కారు వచ్చింది కదా, వెళ్ళొచ్చు. ఏం చేయాలి, కొంచెం స్టీరింగ్ అలా అని మళ్ళీ స్ట్రైట్ చేయాలి. అర్థమైందండి? మీరు ఏదైనా చెప్తేనే నాకు అర్థం అవుతుంది, లేకపోతే మీరు నేను చెప్పేది వింటున్నారా లేదా, రెస్పాన్స్ అవుతున్నారా లేదా నాకు తెలియదు కదా. వెళ్ళొచ్చు. క్లచ్ క్లోజ్ చేయండి, క్లచ్ క్లోజ్ చేయండి. మీ ముందు క్లియరెన్స్ లేదు, అప్పుడు ఏం చేయాలి, క్లచ్ క్లోజ్లో ఉండాలి. హాఫ్ క్లచ్, మళ్ళీ క్లియరెన్స్ వచ్చినప్పుడు హాఫ్ క్లచ్ ఓపెన్ చేసుకొని, క్లియరెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఫుల్ క్లచ్ ఓపెన్ చేయండి. యాక్సిలరేటర్ కూడా ఇవ్వండి, చాలా ఖాళీ ఉంది, అవునా? ఇవ్వండి, యాక్సిలరేటర్ ఇవ్వండి. డివైడర్ వచ్చిందంటే మనం ఏ లైన్ ఉండాలి, డివైడర్ పక్కన లైన్ 1లో ఉండాలి. మూవ్ చేయండి, స్పీడప్ చేయండి, గేర్ అప్లై చేయండి, థర్డ్ గేరు, హార్న్ ప్లే చేయండి. మళ్ళీ ముందు క్లియరెన్స్ లేదు, వచ్చేయండి, మళ్ళీ అటు జరగండి, డివైడర్ పక్కనకి స్ట్రైట్ చేసుకోండి, వెళ్ళచ్చు. మళ్ళీ సెకండ్ గేర్లో మళ్ళీ స్పీడప్ చేసుకోవచ్చు. స్ట్రైట్గా ఉంది, రోడ్డు ఓపెన్ చేశారు, వెళ్దాం. స్పీడ్ బ్రేకర్ ఎలా క్రాస్ చేయాలి ఐడియా ఉందిగా, అంతే. వెళ్ళండి, సింగిల్ హ్యాండ్ బాగా అలవాటు అయిపోయినట్టుంది. వెళ్ళాలి, మరీ క్లోజ్గా వెళ్ళకూడదు. డివైడర్లో మీ రైట్ మిర్రర్ చూసుకుంటే అర్థమవుతుంది. ఓకే, స్పీడ్ బ్రేకర్, అంతే, వెళ్ళొచ్చు. నెక్స్ట్ మనం అక్కడ క్లాక్ టవర్ సెంటర్ వైపు వెళ్దాం. ఇటు ఇండికేటర్ వేయాలి, రైట్ వేసేయండి. అది అక్కడ టర్న్ అవ్వాలి కదా, ఇక్కడే క్లచ్ క్లోజ్ చేయండి. రోలింగ్ మూమెంట్ ఉంది, బండి వెళ్తుందా ఇంకా, ఈ రోలింగ్ మూమెంట్ యూజ్ చేసుకుని టర్న్ తిరుగుదాం. టర్న్ అయిన తర్వాత అప్పుడు ఓపెన్ చేద్దాం హాఫ్ క్లచ్. ఇంకా వెళ్తుంది కారు, బాగా స్లో అవుతుంది అనుకుంటే ఇప్పుడు చూడండి, కొంచెం ఎక్కువ స్లో అయిపోయింది. హాఫ్ క్లచ్ పెట్టండి, తిప్పండి, కొంచెం కొంచెం, చాలు చాలు చాలు, స్టీరింగ్ చాలు, ఇంకొంచెం తిప్పండి. ఇప్పుడు స్ట్రైట్ చేయండి. అది చూసారా ఎంత స్పీడ్గా వెళ్తున్నారు, ఎవరు ఆగ, స్లో క్లచ్ క్లోజ్ చేసుకున్నా. అది వెళ్ళండి, వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. క్లియరెన్స్ ఉంది చూడండి, కొంచెం రైట్లో మనిషి ఉన్నాడు, స్ట్రైట్, వెళ్ళొచ్చు. బ్రేక్ వాడుతున్నారా, బ్రేక్ వాడచ్చు, కానీ ఎప్పుడు వాడాలి, క్లచ్ క్లోజ్ చేసి వాడాలి. లెఫ్ట్కి ఇండికేటర్ వేయండి, వెళ్ళండి, స్ట్రైట్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. హాఫ్ క్లచ్, బ్రేక్ మీద కాలు ఓపెన్ చేయండి, అసలు పట్టుకోకూడదు బ్రేక్, ఆటో ఉంది. లెఫ్ట్కి ఇండికేటర్ వేస్తారు, లెఫ్ట్ వెళ్దాం. క్లచ్ క్లోజ్ చేయండి, క్లచ్ క్లోజ్ చేయట్లేదు మీరు క్లచ్ సంగతి మర్చిపోతున్నారు. బ్రేక్ వాడుతున్నారు, బాగుంది, బ్రేక్ వాడడం మంచిదే, కానీ
క్లచ్ క్లోజ్ చేయాలి దానికంటే ముందే. వెళ్ళండి, స్ట్రైట్ చేయండి. వచ్చేస్తారు రాంగ్ రూట్లో, లెఫ్ట్ సైడ్ నుంచి రాకూడదు. వెళ్ళండి, అలాగే వెళ్ళచ్చు. క్లియరెన్స్ ఉందా కొంచెం? వెళ్ళండి, మూవ్ చేయండి. ఇలా మన ముందున్న వెహికల్ వెళ్తూ ఉంటే మనం దాని వెనకాల ఫాలో చేసేటప్పుడు దాని బ్యాక్ టైర్స్ మనకి ఫుల్ వ్యూలో ఉండాలి. అంటే ఆ వెహికల్ మొత్తం మన విజన్లో ఉండాలి. క్లచ్ క్లోజ్ చేయండి. అది వెళ్తూ ఉంటుంది. క్లియరెన్స్ లేదు ముందు, హారను ఇంకా క్లియరెన్స్ రాలేదు. రైట్ జరగండి. ఇక్కడ ఎదురు స్కూటీ అతను వస్తున్నాడు, ఆపోజిట్ కార్ వస్తుంది. కొంచెం లెఫ్ట్, స్ట్రైట్ పెట్టండి. అది ఈ స్ట్రైట్ అనగానే మీ స్టీరింగ్ స్ట్రైట్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. వెళ్ళొచ్చు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఖాళీ ఉంది కాబట్టి మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ క్లచ్ ఓపెన్ చేశారు మీరే. వెళ్ళొచ్చు అలాగా. వెళ్ళండి, కొంచెం రైట్ జరగండి. స్టాప్. రోడ్ క్రాస్ చేస్తున్నారు. గేర్ 1లోకి వచ్చేయండి. 0లోకి రాగానే గేర్ 1. వెళ్ళండి, మూవ్ చేయండి. మూవ్ చేయొచ్చు. క్లియరెన్స్ ఉందా రైట్లో? మన ఫ్రంట్లో కూడా క్లియరెన్స్ ఉందా? వెళ్ళండి. క్లియరెన్స్ లేదు ఫ్రంట్లో. క్లచ్ క్లోజ్. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని క్లచ్ క్లోజ్. మొత్తం క్లచ్ మీదే. గేర్ 1లోనే ఉంది కదా, హాఫ్ క్లచ్ పెట్టి రెడీగా ఉండండి. బ్రేక్ పట్టుకొని ట్రాఫిక్ క్లచ్. వెళ్ళండి. ఇప్పుడు బ్రేక్ క్లచ్ వదిలేసేయండి మెల్లగా. అలాగా మనం క్విక్గా అక్కడ ఆగి ఉన్న చోటు నుంచి క్విక్గా మూవ్ అయిపోవాలి అంటే హాఫ్ క్లచ్ పెట్టుకొని రెడీగా ఉండాలి. ముందు కొంచెం క్లియరెన్స్ రాగానే క్లచ్ ఓపెన్ చేసి వెళ్ళచ్చు. స్ట్రైట్గా వెళ్ళండి. క్లచ్ క్లోజ్ చేయండి. ఆటో అతను వచ్చేస్తున్నాడు. హాఫ్ క్లచ్, కొంచెం రైట్కి జరగండి. ముందు ఆటో ఆగిపోతుంది. హాఫ్ క్లచ్, కొంచెం రైట్, మళ్ళీ క్లచ్ క్లోజ్. మెల్లగా లెఫ్ట్కి జరగండి. స్ట్రైట్ అవ్వలేదు ఇంక. ఇప్పుడు స్ట్రైట్ అయింది. మన స్టీరింగ్ కూడా స్ట్రైట్ పొజిషన్లోకి వచ్చేసి స్లోగా క్లచ్ మొత్తం ఓపెన్ చేయండి. రైస్ చేసుకోండి. వెళ్ళచ్చు. నెక్స్ట్ గేర్ రైట్. హారన్. అలా క్లచ్తో కంట్రోల్ చేయాలి వీలైనంత వరకు. మన ముందు దగ్గరలో ఏదైనా ఆబ్జెక్ట్ ఉందంటే అప్పుడు బ్రేక్ కూడా యూజ్ చేయాలి. మన దగ్గరలో ఆబ్జెక్ట్ లేనప్పుడు, దూరంగా ఉన్నప్పుడే క్లచ్తోనే స్పీడ్ని డ్రాప్ చేయాలి. కొంచెం రైట్. లెఫ్ట్లో బైక్ ఆగిపోయింది. స్ట్రైట్. ఒకసారి హార్న్ ప్లే చేయండి. మనకి ఎవరన్నా లెఫ్ట్లో రెడీ టు మూవ్ అవడానికి రెడీగా ఉంటే, ఆటో అయినా బైక్ అయినా కార్ అయినా, అతను వస్తాడేమోనని మనం హార్న్ చేసి వార్న్ చేయాలి. అతని ఇంటిమేషన్, రైట్ సైడ్లో కార్ వస్తుంది, మీరు అప్పుడే రావద్దు అని ఒక ఇంటిమేషన్. క్లచ్ క్లోజ్ చేయండి. వెళ్ళండి, స్ట్రైట్గా వెళ్ళచ్చు. కొంచెం రైట్కి జరగండి. హాఫ్ క్లచ్, కొంచెం లెఫ్ట్. హాఫ్ క్లచ్ మాత్రమే. వెళ్ళండి. హాఫ్ క్లచ్ పెట్టండి. స్ట్రైట్గా వెళ్ళండి. క్లచ్ క్లోజ్ చేయండి. ముందు వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ హాఫ్ క్లచ్. ముందు క్లియరెన్స్ ఉంటే గ్యాప్, అంటే క్లియరెన్స్ అంటే ముందున్న వెహికల్కి మనకి కొంచెం గ్యాప్ ఎక్కువ ఉంటే, మనకు వెళ్ళడానికి దారి ఉంటేనే అప్పుడు హాఫ్ క్లచ్. హార్న్ ప్లే చేయండి ఒకసారి. వెళ్ళచ్చు. వెళ్ళండి, ట్రై చేయండి. క్లచ్ క్లోజ్. వెళ్ళండి. మిర్రర్స్ చెక్ చేసుకుంటా ఉంటాను. మనం ఓవర్టేక్ చేసేటప్పుడు రైట్ నుంచి చేస్తాం కాబట్టి రైట్లో ఎవరిని వస్తున్నారేమోనని ఆ మిర్రర్ చాలా క్లియర్గా చూసుకోవాలి. సెంటర్ మిర్రర్ చూసుకోవాలి. క్లచ్ క్లోజ్. మీరు అలా యాక్సిడెంట్ వదిలేసే ముందే మనం ఏం చెప్పుకున్నామంటే, క్లచ్ క్లోజ్ చేస్తే జర్క్ రాదు. మళ్ళీ క్లచ్ క్లోజ్లో ఉంది కదా, మళ్ళీ సైకిల్ అడ్డుగా ఉంది, మనకి ఇంకా క్లియరెన్స్ లేదు. హాఫ్ క్లచ్ పెట్టండి. అది వెళ్ళండి, కొంచెం ముందుకు వెళ్ళండి. మీరు కూడా కొంచెం రైట్కి జరగండి. రైట్ మిర్రర్ చూసుకొని హార్న్ ప్లే చేయండి. వెళ్ళచ్చు. మళ్ళీ స్పీడ్ బ్రేకర్ ఉంది. కొంచెం క్లచ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లచ్ని క్లోజ్ చేసుకోండి. మెల్లగా రైట్లోకి జరగండి. లెఫ్ట్
మధ్యలో ఆటోలు ఆగిపోయి ఉన్నాయి, కారు ఉంది, ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. హాఫ్ క్లచ్, ఓన్లీ హాఫ్ క్లచ్. సెకండ్ గేర్లో ఎంత వెళ్తుందండి? మనం క్లచ్ మొత్తం ఓపెన్ చేసిన మినిమం స్పీడ్ 15. మనం హాఫ్ క్లచ్ పెట్టిన అదే 15 వెళ్తుందా? అందుకని మనం హాఫ్ క్లచ్ ఓపెన్ చేసుకోవడమే మంచిది. బాగా ఖాళీ ఉన్న చోట మొత్తం. అంటే మనం ఫుల్ క్లచ్ ఎప్పుడు ఓపెన్ చేయాలంటే నెక్స్ట్ గేర్కి వెళ్ళాలనుకున్నప్పుడు కానీ, ముందు ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు కానీ మాత్రమే క్లచ్ మొత్తం ఓపెన్ చేయాలి. క్లోజ్లో ఉందా క్లచ్? ఇప్పుడు మెల్లగా హాఫ్ ఓపెన్ చేయండి. వెళ్ళొచ్చు. క్లియరెన్స్ ఉంది ఎక్కువ, ముందు వెళ్ళండి, మెల్లగా మూవ్ చేయండి. వెరీ గుడ్. వెళ్ళండి. లెఫ్ట్ ఇండికేటర్ వేసుకోండి, స్ట్రైట్కి వెళ్ళండి. లెఫ్ట్ మిర్రర్ చూసుకొని క్లియరెన్స్ ఉన్న స్లోగా ఇక్కడ స్టాప్ చేయండి. నీళ్ళు ఇక్కడ స్ట్రైట్ పెట్టండి, స్టీరింగ్ స్లోగా స్టాప్ హియర్.